लक्ष्मीप्रदानसमये नवविद्रमाभां विद्याप्रदानसमये शरदिन्दुशुभ्रां विद्वेषवर्गविजये तु तमालनीलां देवीं त्रिलोकजननीं शरणं प्रपद्ये। श्रीगणेशाय नमः। शारदागुरुभ्यो नमः। గ్రహస్థితి ప్రేక్షకులకు శుభోదయం. గ్రహస్థితి కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రతినిత్యం ప్రభాత వేళ దినఫలితాలు తెలియజేసే గ్రహస్థితి కార్యక్రమంలో ఈనాటి దినఫలితాలు చూసే ముందుగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 29వ తేదీ 12వ నెల 2023 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం విధియ తిథి ఉదయం 6:45 వరకు, తదుపరి తదియ. పుష్యమి నక్షత్రం రాత్రి 2:32 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. వైధృతి యోగం రాత్రి 2:28 వరకు, తదుపరి విష్కంభ యోగం. గరజీకరణం ఉదయం 6:46 వరకు, తదుపరి వణిజీకరణం రాత్రి 7:30 వరకు, తదుపరి భద్రకరణం. వర్జ్యం రాత్రి 8:53 నుండి 10:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:45 నుండి 9:29 వరకు. త్రిదుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:08 వరకు. అమృత ఘడియలు రాత్రి 7:37 నుండి 9:21 వరకు. రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక నేడు సూర్యోదయం ఉదయం 6:34 సూర్యాస్తమయం సాయంత్రం 5:31. ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల నేటి దినఫలాలు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి సమయమే అని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలు కొంత తలనొప్పిగా ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి. ముందు అనుకున్నట్టుగా కాకుండా వ్యత్యస్తంగా ఆర్థిక వ్యవహారాలు సాగేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మీ అంచనాలకు విరుద్ధంగా భిన్నంగా మీ ఆర్థిక స్థితి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలలో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. ముఖ్య కార్యక్రమాల్లో కొంత జాప్యం జరుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో నిర్ణయాలు ప్రకటించే ముందు ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం ఉన్నది. బంధువులతో విభేదాలు నెలకొని ఇబ్బంది పడతారు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహిస్తే మేలు. పుణ్యక్షేత్రాల సందర్శనం చేస్తారు. వ్యాపారులు వాణిజ్యవేత్తల కృషి కొంత వృధా అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగులు ఇతరుల బాధ్యతలను సైతం మీద వేసుకుంటారు. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిళ్లు అధికమవుతాయి. ఈ రాశి మహిళలకు కుటుంబ సమస్యలతో నిరాశ మిగులుతుంది. కొన్ని వ్యవహారాలు అనుకున్న దానికంటే కూడా విరుద్ధంగా ఉంటాయి. అనుకూల రంగులు గులాబీ, ఎరుపు. ప్రతికూల రంగు నేరేడు. దక్షిణామూర్తి స్తోత్రపారాయణ, శివ దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం వృషభ రాశి. ఈ రాశి వారికి కొన్ని సమస్యలు సవాలుగా మారినప్పటికీ కూడా వాటిని ధైర్యంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంటుంది. కార్యక్రమాల్లో అవాంతరాలు ఎదురవుతాయి. చిన్న చిన్న వ్యవహారాలను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బంధువులు మీపై కొన్ని అభాండాలు మోపేటటువంటి ప్రయత్నం చేస్తారు. మీ ప్రమేయం లేకపోయినా కొన్ని మాటలు మీరు పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అనవసరమైనటువంటి విమర్శల వల్ల మీరు కొంత మనస్తాపానికి కూడా గురయ్యేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలలో కొంత నిరుత్సాహం ఉంటుంది. కొందరికి అప్పుల వేటలో పడవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఆలయాలు మఠాలు సందర్శిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు ఎదురై ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రాశి ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. క్రీడాకారులు పరిశోధకులకు కొంత గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. విద్యార్థులకు అంచనాలలో పొరపాట్లు దొర్లే సూచనలు ఉన్నాయి. మహిళలకు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ఈ రాశి వారికి అనుకూల రంగులు పసుపు, లేత నీలం. ప్రతికూల రంగు నలుపు. దుర్గా స్తోత్రపారాయణ, అమ్మవారి దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం మిథున రాశి. ఈ రాశి వారికి ఉన్నత స్థాయి వారితో నేరుగా పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు సత్సంబంధాలుగా మారతాయి. వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని మీరు కొన్ని కీలకమైనటువంటి పనుల్లో ముందడుగు వేస్తారు. ఆదాయం అంచనాలకు తగినట్లుగా ఉంటుంది. ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్త పాటించి పొదుపు చేస్తారు. అనుకున్న కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. మీ యుక్తి నేర్పరితనంతో కొన్ని సమస్యలు అధిగమిస్తారు. కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఈ రాశి వ్యాపార వాణిజ్యవేత్తలు స్వయం కృషితో రాణిస్తారు. వ్యాపార స్థానంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులను ప్రయత్నపూర్వకంగా
తొలగించుకుంటారు. భాగస్వాములతో ఏర్పడ్డటువంటి అభిప్రాయ భేదాలను పరిష్కరించుకుంటారు. ఈ రాశి ఉద్యోగులకు విధి నిర్వహణ ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి యత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు దక్కుతాయి. మహిళలు అంచనాలు నిజం చేసుకుంటారు. పుట్టింటి వారికి సంబంధించి కొన్ని కీలకమైన ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఈ రాశి వారికి అనుకూల రంగులు ఆకుపచ్చ, పసుపు, ప్రతికూల రంగు నీలం. అంగారక గ్రహ స్తోత్రపరైన సుబ్రహ్మణ్య దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం కర్కాటక రాశి. ఈ రాశి వారికి బంధువుల నుండి విమర్శలు ఎదురవుతాయి. మంచికి పోతే చెడే ఎదురైందన్నటువంటి చందంగా కొన్ని వ్యవహారాలు ఉంటాయి. ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలతో కొంత ఉక్కిరిబిక్కిరి కాగలరు. మీ కార్యక్రమాలు కొన్ని ముందు అనుకున్నటువంటి ప్రకారంగా కాకుండా సమయపాలన లేకుండా విరుద్ధంగా జరిగేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ షెడ్యూల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆరోగ్యం విషయంలో కొన్ని ఇబ్బందులు పడతారు. ఈ రాశిలోని కొందరు అనారోగ్య కారణాల చేత విశ్రాంతికై కొన్ని కార్యక్రమాలను కూడా రద్దు చేసుకునే పరిస్థితి, వాయిదా వేసుకునేటటువంటి పరిస్థితి కనబడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు సామాన్య లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులు బాధ్యతలపై రాజీ లేకుండా శ్రమ పడతారు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు నిరుత్సాహపూరితంగా ఉంటుంది. విద్యార్థులు మరింత కృషి చేయడం ద్వారానే ఆశించినటువంటి ఫలితాలను, అవకాశాలను రాబట్టుకోగలుగుతారు. ఈ రాశి మహిళలకు నిరాశ తప్పదు. కొన్ని వ్యవహారాలు ముందుగా అనుకున్నట్టుగా కాకుండా మీ అంచనాకు విరుద్ధంగా జరిగే సూచనలు కనబడుతున్నాయి. అనుకూల రంగులు పసుపు, కాఫీ, ప్రతికూల రంగు నేరేడు. హనుమత్ దర్శనం, హనుమస్తోత్ర పారాయణ మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం సింహ. ఈ రాశి వారికి దూరపు బంధువులను కలుసుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని విశిష్టమైనటువంటి కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. కుటుంబ వ్యవహారాలు, సమీప వ్యక్తులతో చర్చిస్తారు. కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా వెలువరుస్తారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఆలోచనలపై ఒక అభిప్రాయానికి వస్తారు. నూతన ఉద్యోగాలు ఈ రాశి నిరుద్యోగులకు ఊహించినటువంటి రీతిలో దక్కవచ్చు. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వేరే ఉద్యోగాల్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేసేటటువంటి వాళ్లకు ఇది సానుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. సమాజంలో గౌరవం, ఆదరణ విశేషంగా పెరుగుతాయి. అందరికీ స్నేహహస్తం అందిస్తారు. పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు తమ అనుభవాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగస్తులు విధి నిర్వహణపై మరింత శ్రద్ధ కనబరుస్తారు. సాంకేతిక నిపుణులు, వ్యవసాయదారులు గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు ఉత్సాహంగా గడుస్తుంది. ఈ రాశి వారికి అనుకూల రంగులు ఎరుపు, కాఫీ, ప్రతికూల రంగు ఆకుపచ్చ. బృహస్పతి గ్రహ స్తోత్రపారాయణ, దత్త దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం కన్యా రాశి. ఈ రాశివారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అవాంతరాలు ఎదుర్కొంటారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు అందినటువంటి అవకాశాలు చేజారే పరిస్థితి ఉంటుంది. సహకారం అందిస్తామన్నటువంటి వాళ్ళు కూడా మొహం చాటేయటం ద్వారా మీలో నిరుత్సాహం ఏర్పడుతుంది. ప్రయాణాల్లో కొన్ని అవాంతరాలు ఎదురవుతాయి. ఎదురై ఆలోచనల్లో పడేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనారోగ్య సూచనలు ఉన్నాయి. శరీరంలో కొంత నలత కనపడే పరిస్థితి కనబడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు లావాదేవీలపై కొంత అయోమయంలో పడతారు. ముందర చేసినటువంటి లావాదేవీల్లో జరిగినటువంటి తప్పిదాల వల్ల ఇప్పుడు కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి ఉద్యోగస్తులకు పని భారం ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలతో కూడా ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారి యత్నాలు ఫలించవు. విద్యార్థులకు ఒత్తిళ్లు పెరుగుతాయి. మహిళలకు మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ఈ రాశి వారికి అనుకూల రంగులు ఎరుపు, బంగారు, ప్రతికూల రంగు తెలుపు. రామరక్షా స్తోత్ర పారాయణ, రామదర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం తులారాశి. ఈ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ఆనందాన్ని నింపుతుంది. వారి పరిచయం మీకు కొండంత అండగా అనిపిస్తుంది. వేడుకలకు డబ్బు వెచ్చిస్తారు. బంధుమిత్రాదులను కలుసుకుంటారు. వారితో కలిసి ఆనందంగా గడుపుతారు. మీ సమీప వ్యక్తులతో మీ భవిష్యత్ కార్యక్రమాల గురించి మీ మనసులో ఉన్నటువంటి మాటల్ని వారితో పంచుకుంటారు.
ఆదాయానికి పడినటువంటి ఇబ్బందులు అధిగమిస్తారు. ఆదాయ వనరులను పెంచుకునేటువంటి ప్రయత్నంలో సఫలమవుతారు. కార్యక్రమాలు మరింత సాఫీగా సాగుతాయి. మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఈ రాశి వ్యాపార వాణిజ్యవేత్తలు లాభాల బాటలో నడుస్తారు. ఉద్యోగులు తమ పనితీరును చాటుకుని పేరు గడిస్తారు. పారిశ్రామిక రాజకీయవేత్తలకు కొత్త అవకాశాలు దక్కే సూచనలు కనబడుతున్నాయి. విద్యార్థులకు ఊహించినటువంటి అవకాశాలు దగ్గరకు వస్తాయి. మీ అంచనాలు నిజమవుతాయి. కొన్ని వ్యవహారాల్లో మీరు ఊహించిందే మీకు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి మహిళలకు శుభవర్తమానాలు అందుతాయి. పుట్టింటి వారి నుండి కొన్ని శుభవార్తలు అందే సూచనలు కూడా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అనుకూల రంగులు తెలుపు, గులాబీ, ప్రతికూల రంగు నీలం. అన్నపూర్ణాష్టక పారాయణ, శివ దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో అవాంతరాలు అధిగమిస్తారు. ఖర్చులను సైతం నియంత్రించుకుంటారు. కొన్ని ఊహించని రీతిలో ఆదాయ వనరులు కూడా మీకు దక్కే పరిస్థితి కనపడుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో మీరు అనుకున్నట్టుగానే మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడే పరిస్థితి కనబడుతుంది. బంధువులు మీకు చేయూతనందించి ఉత్సాహపరుస్తారు. అనుకున్నది కష్టమైనా సరే సాధించేంత వరకు నిద్రపోరు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. కొన్ని వ్యవహారాలకు సంబంధించి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలను ప్రకటిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ రాశి వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు విస్తరణ కార్యక్రమాలు వేగం పుంజుకుంటాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. ప్రతిదీ మీ అంచనా ప్రకారమే మీరు ఫలితాన్ని పొందగలుగుతారు. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో మెలకువలు పాటిస్తూ ముందుకు సాగుతారు. రాజకీయవేత్తలు, పరిశోధకులకు మరింత ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థుల శ్రమ ఫలించేటటువంటి సమయం అని చెప్పవచ్చు. ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలను చేతికి అందుకుంటారు. మహిళలకు ఆదరణకు లోటు లేకుండా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి గౌరవాభిమానాలు పొందుతారు. అనుకూల రంగులు ఆకుపచ్చ, గోధుమ, ప్రతికూల రంగు ఎరుపు. నవగ్రహ స్తోత్రపారాయణ, నవగ్రహ ప్రదక్షిణ మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం ధనుర్రాశి. ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు ఎదురవుతాయి. అనుకోని ప్రయాణాల వల్ల కొంత అలసట కూడా చెందుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. కొత్త రుణాలు చేసి అవసరాలు తీర్చుకుంటారు. మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బందికరంగా మారుతాయి. ఈ రాశి కాంట్రాక్ట్లు దక్కక డీలా పెడతారు. కొన్ని చేతికి అందిన కాంట్రాక్ట్లు కూడా చివరి క్షణంలో జారిపోయే సూచనలు కనబడుతున్నాయి. దేవాలయాలు సందర్శిస్తారు. ఉద్యోగస్తులు బాధ్యతల మీద రాజీ లేనటువంటి వైఖరిని ప్రదర్శిస్తారు. కృషి, పట్టుదల వల్ల చాలా కీలకమైనటువంటి కార్యక్రమాలను ఈ రాశి ఉద్యోగులు పూర్తి చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు పెట్టుబడుల్లో మరింత నిదానం పాటించాలి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు అనుకోని దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. అనుకూల రంగులు నలుపు, గులాబీ, ప్రతికూల రంగు నీలం. సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ, సుబ్రహ్మణ్య దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం మకర రాశి. ఈ రాశి వారికి పనుల్లో అనుకోని ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత అటు ఇటుగా ఉంటుంది. కొన్ని విషయాలలో ఆలోచనలే మీకు చాలా ఆనందంగా అనిపిస్తాయి. ప్రయాణ వ్యగ్రత కొంత ఉంటుంది. శరీరం అలసట చెంది విశ్రాంతి కోరుకుంటారు. కానీ కొన్ని పనులకు ముందు అనుకున్న ప్రకారంగా వెళ్ళని తప్పనిసరి ఏర్పడుతుంది. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కాంట్రాక్టర్లకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొన్ని సందర్భాల్లో మీకు అంచనాలకు విరుద్ధంగా అనిపిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు కొంతమేర లాభపడతారు. ఉద్యోగస్తులకు మరింత పనిభారం తప్పదు. పారిశ్రామిక రాజకీయవేత్తలకు కొత్త వివాదాలు ఎదురవుతాయి. విద్యార్థులు శ్రమ కూర్చున్న ఫలితం దక్కని స్థితి ఉంటుంది. ఈ రాశి మహిళలకు ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకూల రంగులు బంగారు, తెలుపు, ప్రతికూల రంగు గులాబీ. విష్ణు సహస్రనామ స్తోత్రపారాయణ, విష్ణు దర్శనం మీకు మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. కొన్ని వ్యవహారాల్లో కార్యసిద్ధిని కూడా అందిస్తుంది. అనంతరం కుంభరాశి. ఈ రాశి వారికి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి. ఇంటా బయట వివాదాలు పరిష్కరించుకుంటారు. సమాజంలో మీపై గౌరవం మరింత పెరుగుతుంది. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఉత్సాహంగా
గడుపుతారు. ఉద్యోగులకు ఊహించినటువంటి మార్పులు సంతోషాన్ని కలిగిస్తాయి. పదోన్నతులు, బదిలీలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ ప్రయత్నాలు సఫలమవుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు అంచనాలు నిజం చేసుకొని ఊరట చెందుతారు. ఈ రాశి విద్యార్థులు సత్తా చాటుకొని తమ ప్రతిభను నిరూపించుకుంటారు. కొన్ని కీలకమైన అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు ఆనందదాయకంగా గడుస్తుంది. శుభకార్యాలు, వేడుకల్లో పాల్గొంటారు. అనుకూల రంగులు కాఫీ, ఆకుపచ్చ. ప్రతికూల రంగు పసుపు. హనుమత్ దర్శనం, హనుమ స్తోత్ర పారాయణ మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం మీనరాశి. ఈ రాశి వారికి కొన్ని కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తవుతాయి. చిన్న చిన్న ఆటంకాలే మీకు మరింత భారంగా అనిపిస్తాయి. కుటుంబంలో ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. మిత్రులతో అకారణ విరోధాలు నెలకొంటాయి. ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పెడతారు. సేవా కార్యక్రమాలపై దృష్టి పెడతారు. మిత్రులు, బంధువులతో లేనిపోని తగాదాలు ఎదుర్కొంటారు. చిన్న చిన్న విషయాలే చిలికి చిలికి గాలివానగా మారి వివాదాలకు దారితీస్తాయి. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. అవి కొన్ని సందర్భాల్లో మోయలేనట్లుగా కూడా అనిపిస్తాయి. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి శ్రమ వృధా కాగలదు. విద్యార్థులకు సమస్యలు తప్పకపోవచ్చు. మహిళలకు కుటుంబంలో చికాకులు ఎదురుతాయి. ఆర్థిక వ్యవహారాలకు ఈ రాశి మహిళలు వీలైనంత దూరాన్ని పాటించాలి. అనుకూల రంగులు తెలుపు, గులాబీ. ప్రతికూల రంగు నీలం. శివస్తోత్రపారాయణ, శివ దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. ఇవి ఈనాటి దిన ఫలితాలు. ఇప్పటివరకు చెప్పుకున్న వాటిలో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా ఉండి ఈ రోజంతా శుభప్రదంగా, సుఖప్రదంగా గడవాలని ఆశిస్తూ రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.